రాష్ట్రంలో ఇసుకాసురుడు జగన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఇసుక దోపిడీ మనందరం కూడా ప్రత్యక్షంగా అనేక ఉదాహరణల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దు అని చెప్పినా సరే అడ్డగోలుగా ఏ విధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారో, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క క్లియరెన్స్లు ఏమీ లేకుండా అడ్డగోలుగా ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మనం అనేక కథనాల ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఎంత అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందో, దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక స్కామ్ ఈ ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి పాల్పడినటువంటి విషయం ఆయన కూడా ఒక ప్రజెంటేషన్ ద్వారా పూర్తి ఆధారాలతో వివరించడం జరిగింది. అంతేకాకుండా 2021 మే నుండి కూడా కొన్ని బూటకపు టెండర్లు నడిపి కొన్ని బినామీ కంపెనీలని తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ పేర్లతో అడ్డగోలుగా దోచేస్తున్నారు. మే 2021 నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో 2023 నవంబర్ డిసెంబర్ వరకు కూడా జేపీ పవర్ వెంచర్స్ పేరుతో అడ్డగోలు దోపిడీ. ఆ తర్వాత మళ్ళీ టెండర్ల పేరుతో ఈసారి ఇంకొక 2 కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి సీఎం సోదరుడైనటువంటి అనిల్ రెడ్డే స్వయంగా ఈ ఇసుక దోపిడీనంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. 2021లో టెండర్లు పిలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము గట్టిగా డిమాండ్ చేశాం. ఈ టెండర్లన్నీ కూడా పచ్చి బూటకం. ముందుగానే ఒక కంపెనీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలివిగా ఆ కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి ఇవాళ అడ్డగోలుగా ఇసుక దోపిడీకి మీరు తెరలేపారు. 1528 కోట్ల రూపాయలు నామమాత్రపు చెల్లింపుకే ఇసుక మొత్తం కూడా ఒక కంపెనీకి మీరు ఏ రకంగా కట్టబెడతారు, ఇది దోపిడీ కాక మరేంటి అని మేము ఆ రోజున గట్టిగా నిలదీయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మనందరికీ తెలుసు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో. అవన్నీ చూసిన తర్వాతే 1528 కోట్లు ఏంటండి, ఇంత తక్కువకి అసలు మీరు టెండర్ ఏ విధంగా మీరు ఫైనలైజ్ చేస్తారని చెప్పి ఆ రోజున అడిగితే ఆనాటే ఉందని ఈనాటి వరకు కూడా ఆయనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు, వీరిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చి అబ్బాయి అసలు చాలా పారదర్శకంగా మేము టెండర్లు పిలిచాం, అసలు ఆ కంపెనీకి కూడా దీనిలో పాపం పెద్దగా మిగిలేదేమీ లేదు, 2 సంవత్సరాల పాటు ఇసుక టెండర్లు ఇసుక తవ్వకాలు వారు నిర్వహిస్తే మిగిలేది పాపం వాళ్ళకి 72 కోట్లు మాత్రమే. ఇదిగోండి ఆనాడు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త నేను చదివి వినిపిస్తా ఉన్నా. మార్చి 23, 2021 అంటే ఈ టెండర్లు ఖరారు అయినటువంటి సందర్భంలో స్వయంగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు అన్న మాటలు, ఇసుక విక్రయాలలో మిగిలేది 72 కోట్లు మాత్రమే. ఆరోపణలు చేసిన వాళ్ళు టెండర్లు ఎందుకు వేయలేదు, వాళ్ళకి ఆ విలువ తెలుసా, పారదర్శకంగా చేస్తే విమర్శలు బాధాకరం అని ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఏటా 2 కోట్ల టన్నుల విక్రయాలతో కేవలం 950 నుండి 965 కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నులు మాత్రమే ఇసుక విక్రయాలు జరుగుతాయి అని చెప్తూ, దాని ద్వారా వచ్చేది కేవలం ఒక 950 కోట్లు, దానిలో 765 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే పాపం ఆ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీకి మిగిలేది 64 కోట్లు మాత్రమే. నిర్వహణ ఖర్చులు 64 కోట్లు అవుతాయి. ఇక మిగిలేది 36 కోట్లు మాత్రమే. 2 సంవత్సరాలకి 72 కోట్లు మాత్రమే ఆ సంస్థకి మిగులుతాయి. పాపం చాలా ఉదార స్వభావం కలిగినటువంటి సంస్థ, ఏదో పాపం చారిటీ కోసం మన రాష్ట్రానికి వచ్చినట్టు కేవలం 72 కోట్లు లాభం ఆర్జించడానికి పాపం 2 సంవత్సరాల పాటు ఇసుక తవ్వకాలు జరపడానికి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారు వచ్చినట్టు ఆయన అన్న మాటలు. అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి, ఇసుకపై వచ్చేది 950 కోట్లయితే 1000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన కూడా
ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినటువంటి పదజాలాన్నే ఆయన కూడా ప్రయోగించి ఆయన కూడా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు వాస్తవాలు ఏంటో ఒకసారి మనం గమనించుదాం. ఈ రోజున ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నా. ఈ డాక్యుమెంట్ ఏంటంటే స్వయంగా విజి వెంకటరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఆయన టు ది డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ. ఎప్పుడు రాశారండి? 11/9/2023 సెప్టెంబర్ 11, 2023 మన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి గారు సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి రాసినటువంటి లేఖ ఇది. ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంటే, జిఎస్టి ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలపైన అనేక అనుమానాలు వచ్చి వారు వీరిని అనేక వివరాలు అడగటం జరిగింది. I invite kind attention to the subject and references cited. I am to inform that in compliance to the summons dated 31/8/2023, అంటే జిఎస్టి ఇంటెలిజెన్స్ వారు ఆగస్టు 31, 2023 సమన్స్ జారీ చేశారు. ఎవరికి? డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారికి సమన్స్ జారీ చేస్తే ఆ సమన్స్ అందుకుని బాలచంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, ఆయనతో పాటు శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ అకౌంట్స్, వీరిద్దరూ కూడా ఆ సమన్స్ అందుకుని జిఎస్టి ఇంటెలిజెన్స్ వారి ముందు హాజరవటం జరిగింది. ఎప్పుడు? 4/9/2023 ఆగస్టు 31, 2023 సమన్స్ జారీ అయితే సెప్టెంబర్ 4 చంద్రశేఖర్ అడిషనల్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, శ్రీ నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఏపీఎండిసి ఇద్దరు కూడా సెప్టెంబర్ 4 హాజరవటం జరిగింది. ఆ రోజున కూడా అనేక ప్రశ్నలు వీరిని అడిగితే కొన్ని ప్రశ్నలకు వీళ్ళు జవాబులు సరిగా చెప్పకపోయేసరికి మళ్ళీ కూడా ఈ లేఖ ద్వారా ఆ ప్రశ్నలన్నిటికీ నేను జవాబులు ఇస్తున్నానని చెప్పి సెప్టెంబర్ 11 వెంకటరెడ్డి డైరెక్టర్ జనరల్ జిఎస్టి ఇంటెలిజెన్స్కి రాశారు. సో జిఎస్టి వారు అడిగినటువంటి ప్రశ్నలేంటి, వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటో మనం వింటే, జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి టెండర్ ఖరారు చేసిన తేదీనే 1250 కోట్లు, సుమారు 1250 కోట్ల రూపాయల భారీ బహుమానాన్ని జగన్ సర్కార్ ఏ రకంగా ఇచ్చిందో మనకు అర్థమవుతుంది. ఇందాక పాపం గోపాలకృష్ణ ద్వివేది గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పాపం అండి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి మిగిలేదు 72 కోట్లే, అసలు ఏమీ మిగలదు వాళ్ళకి అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. టెండర్ ఖరారు చేసిన రోజునే, ఇంకా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు ఇసుక తవ్వకాలు ప్రారంభించక ముందే దాదాపు 1250 కోట్ల రూపాయల భారీ నజరానాని జగన్ సర్కార్ ఇచ్చేసింది సార్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంకటరెడ్డి గారికి ఏమని అడిగారంటే ప్రశ్న, ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్ ఆఫ్ శాండ్ డన్ బై యూ ఫర్ ద పీరియడ్ సెప్టెంబర్ 2019 టు జూలై 2023. సెప్టెంబర్ 2019 నుండి జూలై 2023 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసుక అమ్మకాలు వివరాలు మాకు తెలియజేయండి అని జిఎస్టి వాళ్ళు అడిగారు. అడిగితే మన వెంకటరెడ్డి గారు సమాధానం ఇచ్చారు. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫ్రమ్ సెప్టెంబర్ 2019 టు మే 2021 ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బీయింగ్ అన్ ఏజెంట్ కండక్టెడ్ శాండ్ ఆపరేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెప్టెంబర్ 2019 అంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఇసుక అమ్మకాలని ఏపీఎండిసికి కట్టబెడుతూ సెప్టెంబర్ 2029లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 4 నెలల్లోనే తీసుకున్నటువంటి అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం అది. సో సెప్టెంబర్ 2019 నుండి మే 15, 2021 అంటే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి టెండర్ కట్టబెట్టే వరకు దాదాపు 20 నెలల 15 రోజుల పాటు ఏపీఎండిసి వాళ్ళు ఇసుక అమ్మకాలు చేశారు రాష్ట్రంలో. అదే విషయాన్ని నేను చెప్తూ, ద టోటల్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ శాండ్ ఇన్క్లూడింగ్ ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డోర్ డెలివరీ ఈజ్ ₹2,610 crores including GST, and the GST liability is at 5%.